ప్రజా అవసరాలను తీర్చడంలో కలెక్టర్లు ముందుండాలన్నారు సీఎం చంద్రబాబు. మంచి పాలనకు ప్రజామోదమే ఫైనల్ అని, కలెక్టర్లు బాగా పనిచేశామని అనుకుంటున్నారు, కానీ అవుట్కమ్ రాలేదన్న విషయం గ్రహించడం లేదన్నారు. పవన్, లోకేష్ మంత్రులుగా బాగా పనిచేస్తున్నారని పొగడ్తల వర్షం కురిపించారు. రాష్ట్రం 15% వృద్ధి రేటు సాధించేందుకు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం. కలెక్టర్లు, అధికారులు ఏ పని చేస్తున్నా వివరాలు సమగ్రంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో వివిధ శాఖలు జిల్లాల వారీగా పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు బాగా పనిచేశామని అనుకుంటున్నారు, కానీ అవుట్కమ్ రాలేదన్న విషయం గ్రహించడం లేదన్నారు. చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని, ప్రజలు మెచ్చే పాలన ఇచ్చేలా కలెక్టర్ల పనితీరు ఉండాలని క్లాస్ తీసుకున్నారు సీఎం చంద్రబాబు. జనవరి కట్ ఆఫ్ డేట్, ఆ తర్వాత ఫైల్స్ అన్ని ఆన్లైన్ చేయాలన్నారు సీఎం. మీరు కూడా మేము ఎట్లయితే ప్లాన్ చేస్తున్నా మీరు కూడా ప్లాన్ చేసి అమలు చేసే ప్రయత్నం రావాలి. క్వార్టర్ టు క్వార్టర్ ఐఎమ్ వెరీ క్లియర్, ఇది మొక్కుబడి కాదు. 5 సెషన్స్, 5 అయినా కలెక్టర్స్ కాన్ఫరెన్స్, 6వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వస్తే క్వాంటమ్ ఇంప్రూవ్మెంట్ కనపడాలి. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ల పనితీరుపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. పవన్ కొత్త రంగం నుంచి రావడంతో కొంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ పాలనలో తన మార్పు చూపిస్తున్నారని అన్నారు. ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ చేస్తున్న కృషితో రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయన్నారు చంద్రబాబు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలను దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. ఈరోజు ఊరికే పెట్టుబడులు రాలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో ఒక విత్తనం వేశారు హెచ్ఆర్ మినిస్టర్ గారు, లోకేష్ గారు, ఎక్కడ అమెరికాలో గూగుల్కి. వాళ్ళు ఇండియాలో పెట్టాలనుకుంటే ఎవరు గుర్తొచ్చాడు? మనమే గుర్తొచ్చాం. జీఎస్డీపీ సాధనలో ప్రణాళిక అత్యంత కీలకమని, జిల్లా స్థాయిలో పక్కా ప్రణాళికలను రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారం చేయడానికి 10 సూత్రాలతో కలెక్టర్లు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలు. జీరో పావర్టీ, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. పావర్టీ ఎంత ముఖ్యమో జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంట్ అంతే ముఖ్యం. వాటర్ సెక్యూరిటీ, ఫార్మ్, అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్, లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఫ్యూయల్ ఎనర్జీ, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్. ఈ 10 సమస్యలు మనం అడ్రస్ చేయగలిగితే 15% గ్రోత్ రేట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. కలెక్టర్ల సదస్సు రెండో రోజు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై కలెక్టర్లకు సీఎం ఆదేశాలు ఇవ్వనున్నారు.